ఈ నెల 4న రాజమండ్రిలో జరిగే గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఈవెంట్ కోసం కోల్కతా టు చెన్నై జాతీయ రహదారి పక్కన కడియం మండలం వేమగిరి దగ్గర 40 ఎకరాల గ్రౌండ్ లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో మెగా అభిమానుల్లో జోష్ నెలకొంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవంతం కోసం రాజమండ్రిలో అన్ని జిల్లాల మెగా అభిమానులు సమావేశం నిర్వహించారు. సుమారు 1,00,000 మందితో ఈవెంట్ కు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు అఖిల భారత చిరంజీవి యువసేన అధ్యక్షుడు రవణ స్వామి నాయుడు తెలిపారు. రాజమండ్రికి వేమగిరి మధ్యలో ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఆ సందర్భంగా మెగా అభిమానులు పాత్ర గురించి ఈవేళ ఇక్కడ అన్ని జిల్లాల నుంచి అభిమానులందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్కి ఎంతమంది తరలి రావాలి, ఏర్పాటు ఎలా చూడాలి, వచ్చిన వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, నిర్మాతకి కానీ అటు ఈవెంట్ వారికి కానీ ఎటువంటి సహకారం అందించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి అందరం తలకో బాధ్యత తీసుకుని ఈ ఈవెంట్ విజయవంతంగా అయ్యే విధంగా అటు నిర్మాత గారు కానీ అటు దర్శకుడికి కానీ మా మెగా హీరో రామ్ చరణ్ గారికి కానీ ఇటు ఈవెంట్ చేస్తున్న జే మీడియా వారికి కానీ మా పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మాట్లాడుకుని అదేవిధంగా అట్ ద సేమ్ టైం పోలీస్ శాఖ వారు ఏవైతే నియమ నిబంధనలు పెట్టారో అవన్నీ పాటించుకుంటూ వారు ఎలా చేసిన పాసుల వరకే మన ఆహ్వానాలు పంపించి వారికే ఇచ్చే విధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు కాబట్టి రామ్ చరణ్ గారు ఇద్దరు ఇంకా కుటుంబ సభ్యులు ఈ చిత్ర యూనిట్ లో ఉన్న శంకర్ గారు కానీ చాలా మంది పెద్దవారు తమ్మన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఇతర హీరోలు కూడా రాబోతున్నారు. అందరికీ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ విజయవంతం అయ్యే విధంగా అభిమానుల తరపు నుంచి మేము చేయాల్సిన పనులన్నీ దాని గురించి మాట్లాడుకోవడం కోసం ఈ రోజు ఇక్కడ మెగా అభిమానుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్ శాఖ వారు చెప్పిన దాని ప్రకారంగా 1,00,000 మంది పట్టొచ్చని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు. కానీ మాకు వచ్చిన రిపోర్ట్లో లక్షలాది మంది తరలి వస్తున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ విషయం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ చేసి వారు చెప్పిన విధంగానే పాసులు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా అంతమందిని అనుమతించే విధంగా ఇప్పుడు వేమగిరి హైవేలో అక్కడ కడియపలంక ఆ ప్రాంతంలో ఒక చెక్ పోస్ట్ పెడతాం. కానీ ఇలా హైవేలో అన్ని నలుమూలల చెక్ పోస్ట్ పెట్టి అక్కడ నుంచి సెపరేట్ వెహికల్స్లో తరలించి ఎవరు పడితే వాళ్ళు వచ్చేయకుండా ట్రాఫిక్ జామ్ అయిపోకుండా వెహికల్స్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నాం.